నమస్తే యంత్రి న్యూస్ స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో పర్యటించిన మంత్రి నారాయణ అమరావతి పనులపై అధికారులతో సమీక్ష, ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచన. నెల్లూరులో వైసీపీ నేత వాటర్ ప్లాంట్ ని కూల్చేసిన కార్పొరేషన్ అధికారులు. కార్పొరేటర్ వేలూరు మహేష్ ఆగ్రహం, న్యాయపరంగా తేల్చుకుంటామని హెచ్చరిక. నెల్లూరులోని మన్మంత్ర డాబాపై ఏఎస్పీ ఆకస్మిక దాడులు, ఓపెన్ డ్రింకింగ్ పై సీరియస్, నిర్వాహకులు మందుబాబులపై కేసులు నమోదు. నెల్లూరులో దారుణం, ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఒకరిపై ఒకరు కత్తులతో దాడులు, ఒకరి పరిస్థితి విషమం, చిన్నబజారు పోలీసులు కేసులు నమోదు. అమరావతి పనులను ఇక ఆపలేమని వైసీపీ వాళ్ళకి అర్థమైపోయిందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఎద్దేవా చేశారు. కాకినాడలో పర్యటించిన మంత్రి అధికారులతో కలిసి సమీక్షించి మాట్లాడారు. ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లాలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సుడిగాలి పర్యటన జరిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా సమీక్ష సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు, సలహాలు చేశారు. ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు నారాయణ సూచించారు. ముఖ్యంగా పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీల ఇళ్లకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు పెంచాలని అధికారులను ఆదేశించామని నారాయణ తెలిపారు. అమరావతిలో నిర్మించే ఐకానిక్ భవనాల టెండర్లపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి పనులకు ఇక ఆపలేమని వైసీపీ వాళ్లకు అర్థమైపోయిందని ఎద్దేవా చేశారు. వాళ్లు చేసిన అప్పుల వల్ల అమరావతి ముందుకు వెళ్లదని అనుకున్నారన్నారు. మా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుందని, అమరావతిపై పెట్టే ప్రతి పైసా తిరిగి అమరావతి చెల్లించుకుంటుందని చెప్పారు. జూన్ నెలాఖరు నాటికి రాష్ట్రంలో ఉన్న లెగసీ వ్యర్థాలు పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. వైసీపీ వాళ్ళకి ఏం పని లేదు. యాక్చువల్గా వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే అదింత ఇదింత అని వాళ్ళ ఇష్టం, అంటే వాళ్ళ నోటికి వచ్చినట్టు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏదైతే ఎస్ఆర్ రేట్లు ఉన్నాయో ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఎస్టిమేషన్ వేసి దాని ప్రకారమే జరుగుతుంది. మేము కంపారిజన్ కూడా చేసుకుంటున్నాం. ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, వాళ్ళు ఎలా ఐకానిక్ భవనాలు కట్టారు, వాళ్ళ రేట్ ఎంత, నార్మల్ భవనాలు ఎలా కట్టారు, వాటి రేట్ ఎంత, సీఎం గారు చాలా క్లారిటీగా ఎప్పటికప్పుడు కంపేర్ చేసుకోండి. ఎస్ఆర్ రేట్ల ప్రకారం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం. వాళ్ళకేంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు, మేము అప్పు చేసి వెళ్ళిపోతున్నాం, ఆ అప్పు తీర్చడానికే వచ్చిన ప్రభుత్వం పని అయిపోతుంది, ఏ విధంగా అమరావతి రాజధాని కట్టగలరు అని వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు. కానీ గవర్నర్ ముఖ్యమంత్రి గారు కేంద్రంతో, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఇది, కేంద్రంతో గవర్నర్ ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడటం, వాళ్ళు యాక్చువల్గా కొంత 15,000 కోట్లు వాళ్ళు శాంక్షన్ చేయించారు. అదేవిధంగా 11,000 కోట్ల యాక్చువల్ హట్కో ద్వారా ఇలా డిఫరెంట్ అనేక మార్గాలు తెచ్చాం. అయితే ఇది కూడా ప్రచారం చేస్తున్నారు, దీనికి అప్పులు చేసేస్తున్నారు అని. చేసే అప్పులు అమరావతి రాజధానిలో ఉండే ల్యాండ్స్, మిగిలిన ల్యాండ్సే రీపే చేస్తాయి. ఈరోజు మా దగ్గర 5,000 ఎకరాల ల్యాండ్స్ ఉంది, డెవలప్డ్ ల్యాండ్. అది కూడా మా దగ్గర ఉండేది కూడా డెవలప్డ్ ల్యాండ్, అంటే స్క్వేర్ యార్డ్స్లో ఉండే ల్యాండ్. ఆ ల్యాండ్ని ఫ్యూచర్ అమలు ద్వారా రీపే చేస్తాం. కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీకి చేసే అప్పులు ఒక్క పైసా కూడా ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా రీపే చేయము. దీన్ని కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రాజెక్టుని డిజైన్ చేసినప్పుడే అక్కడ ఎంత ల్యాండ్ పక్కన పెట్టాలా, దాన్ని అమ్మితే ఎంత వస్తుంది, దానికి తగ్గట్టుగా ఎంత లోన్లు చేయాలని ఒక పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్. గత ప్రభుత్వానికి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదండి, ఇష్టం వచ్చినట్టు చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మండల ప్రజా పరిషత్ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణములు ప్రారంభించారు. అధునాతన హంగులతో కార్యాలయాన్ని నిర్మించడం శుభపరిణామమని వారు పేర్కొన్నారు. ఉదయగిరి పట్టణంలోని మండల ప్రజా పరిషత్ నూతన కార్యాలయాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ప్రారంభించారు. 83.68 లక్షల రూపాయల నిధులతో అధునాతనంగా భవనాన్ని నిర్మించడం శుభపరిణామమన్నారు. జిల్లా పరిషత్ గ్రాంట్ నుండి 36.20 లక్షలు మరియు మండల పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ నూతన కార్యాలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, మండల అభివృద్ధికి ప్రధానంగా కార్యకలాపాలు జరిపే ఈ కార్యాలయాన్ని అధునాతన హంగులతో నిర్మించడం మండల అభివృద్ధికి నిదర్శనమన్నారు. కార్యాలయాలు బాగుంటేనే
పరిపాలన కూడా అంతే పారదర్శకంగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినయ్, పద్మజ, మండల కన్వీనర్ బయ్యన్న, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా పరిషత్ అధ్యక్షులు వారి కోరిన మేరకు నేను 2025 జనవరి మాసంలో ఈ కార్యాలయంకు సందర్శించడం జరిగింది. ఆ సమయంలో అధ్యక్షుల వారు కార్యాలయం శిథిలావస్థలో ఉంది మరియు నిర్మించుటకు మండల ప్రజా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు జిల్లా పరిషత్ నుండి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరాను. 2025 మాసంలో ఈ కార్యాలయం భవనం కొరకు జిల్లా ప్రజా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 36.20 లక్షలు మంజూరు చేసి తగిన నిర్మాణం పూర్తి చేయవలసిందిగా సూచించడమైనది. ప్రతి మండలంలో కూడా ఎంపీడీఓ ఆఫీసులు శిథిలావస్థలో ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీసులు శిథిలావస్థలో ఉన్నాయి. కానీ వీరు కట్టిన ఈ ఎంపీడీఓ భవనం ఒక మోడల్ లాగా అరుణమ్మ గారు చెప్పినట్టుగా ఒక మోడల్ ఎంపీడీఓ ఆఫీస్ కింద అయితే ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో నిలుస్తుందనే చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈజీ మెయింటెనెన్స్ తోటే ఎక్కడైనా ఏదన్నా శుభ్రంగా లేకపోతే ఎంపీడీ ఆఫీస్లో అది క్లియర్గా కనపడేటట్టుగా అధికారులకి ఒక స్పృహ వచ్చేటట్టుగా నేను చాలా ఆఫీసులు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఎంపీడీ ఆఫీసులు, ఎంఆర్ ఆఫీసులు చూడడం జరిగింది. దయచేసి నేను అధికారులకు విజ్ఞప్తి చేసేది, మన ఇళ్ళు ఎలా అయితే పెట్టుకుంటామో మన ఆఫీస్ కూడా అలాగే పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు సగం జీవితం ఆఫీస్లో గడుపుతారు, సగం జీవితం ఇంట్లో గడుపుతాం కాబట్టి మనం ఉండే ఆఫీస్ కూడా శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. కనీసం కొద్దిగా ట్రైనింగ్ మీ దగ్గర ఉన్న మీ డిపార్ట్మెంట్లో 10 మంది 15 మంది ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరితో కూర్చోబెట్టి వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి ఎవరికి వాళ్ళు ఎవరి ఆఫీస్ వాళ్ళు శుభ్రంగా పెట్టుకుంటేనే ఈ ఎంపీడీ ఆఫీస్ ఈ రోజున డే 1లో ఎలా ఉంది, మనం మళ్ళీ డే 365లో వచ్చి చూసినా కూడా ఎలాగ ఉండేటట్టుగా చూసుకోవాలంటే అది అధికారుల బాధ్యత. వైసీపీ కార్పొరేటర్ వేలూరు మహేష్ ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ని కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. దీంతో నెల్లూరు నగరం 46వ డివిజన్లో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులపై వేలూరు మహేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదని న్యాయపరంగా తేల్చుకుంటానని మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే అనిల్ 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నెల్లూరు నగరం 46వ డివిజన్ నెల్లూరు పాత కూరగాయల మార్కెట్ వద్ద ప్రజల దాహర్తిని తీర్చేందుకు వాటర్ ప్లాంట్ను కార్పొరేటర్ వేలూరు మహేష్ ఏర్పాటు చేశారు. దీనిని కార్పొరేషన్ అధికారులు సోమవారం కూల్చివేయడానికి రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మహేష్ తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. వేలాది మంది దాహర్తిని తీర్చే తాగునీటి ప్లాంటును ఎలా పగలగొడతారని ఆయన ప్రశ్నించారు. దీంతో ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. తమ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా ఈ వాటర్ ప్లాంట్ అధికారులు కూల్చివేయడంపై మహేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానన్న ఉద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వాటర్ ప్లాంట్ కూల్చివేసిన వారిపై వదిలే ప్రసక్తే లేదని న్యాయపరంగా తేల్చుకుంటానని మహేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనిల్ కుమార్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము పర్మిషన్ పెట్టి వేలూరు సుధారాణి అప్పుటి మాజీ కార్పొరేటర్ ఆమెకి కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చింది. సైట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత సొంత నిధులతో ప్రజలకి మంచినీళ్లు అందించాలని చెప్పిన ఉద్దేశంతో ఆ రోజు వాటర్ ప్లాంట్ ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ రోజు కక్షాపూర్వంగా వాటర్ ప్లాంట్ ని పగలగొట్టారు. అంటే ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారికి గిఫ్ట్ గా ఇచ్చినట్టు. ఎందుకంటే ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారు బర్త్డే రోజుగా నేను దీన్ని వాటర్ ప్లాంట్ ని నేను ప్రారంభించుకున్నాం. మనం ఇదే పుట్టినరోజు రోజు మళ్ళా వాళ్ళు కక్షాపూర్వకంగా డ్యామేజ్ చేశారు. ఏదైనా మీరు మంచి చేయాలంటే ఈ కూటమి ప్రభుత్వానికి చేత కాదు. చెడు చెయ్యాలి అంటే నిమిషాల మీద చెడు చేస్తారు. మీరు ఒక వాటర్ ప్లాంట్ పబ్లిక్కి ఉపయోగపడేదాన్ని పగలగొట్టాలంటే మీరేమన్నా నోటీస్ ఇచ్చారా? కనీసమన్నా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు మొత్తం బిల్డింగ్ కావచ్చు, అలాగే ప్రాపర్టీ కావచ్చు, వాటర్ ప్లాంట్ మొత్తం కూడా గుజ్జు చేశారు. ఇక్కడ వచ్చిన అధికారులను అడిగితే టౌన్ ప్లానింగ్ వాళ్ళు, సార్ మాకు తెలియదు సార్, కమిషనర్ గారు కొట్టమన్నారు, మేము కొట్టేశాం సార్ అని చెప్పి అంటున్నారు. అంటే ఎంత దౌర్జన్యమో చూడండి. ఖచ్చితంగా మేమైతే చట్టపరంగా పోతాం, న్యాయపరంగా పోరాటం చేస్తాం. ఈరోజు ఈ ప్రాపర్టీని ఎవరు టచ్ చేశారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా న్యాయపరంగా వాళ్ళకి శిక్ష పడేలాగా మేమైతే ఎంత దూరమైనా సరే పోతామని చెప్పని నేనైతే మనవి చేసుకుంటాం. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో పెట్రోల్, డీజిల్ దొరకకపోవడంతో వాహనదారులు, రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఓ బంకు మూతపడడం, మరో బంకులో స్టాక్ లేదని చెబుతుండటంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. అధికారులు వెంటనే పెట్రోల్, డీజిల్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల కేంద్రంలోని పెట్రోల్, డీజిల్ నిల్వలు లేక వెలవెలబోతుంది. 565 జాతీయ రహదారి పక్కనే ఉండడంతో వందలాది మంది వాహనాలతో రద్దీగా ఉండే ఈ బంకు మూతపడడంతో స్థానిక వాహనదారులు, రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చే గ్రామీణులు, వ్యవసాయ పనుల కోసం డీజిల్ అవసరమైన రైతులు బంకు వద్దకు వచ్చి సిబ్బందిని అడిగితే నిరుత్సాహంతో వాహన చోదకులు వెనుతిరుగుతున్నారు. పోని పక్కనే ఉన్న దుత్తలూరు మండలం పెట్రోల్ బంకుకు వెళ్దామంటే అక్కడ కూడా ఇదే పరిస్థితి. నర్రవాడలో పెట్రోల్ బంకు వద్దకు ఆగిపోయిన వాహనదారులు డబ్బాలు తీసుకెళ్తే పెట్రోల్ పట్టని పరిస్థితి. తప్పని పరిస్థితుల్లో సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పామూరు వరకు వెళ్లాల్సి వస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బంకులో 110 రూపాయలు ఉండగా అదునుగా భావించిన కొందరు బ్లాక్ మార్కెట్లో లీటర్ పెట్రోల్ 140 రూపాయలు విక్రయిస్తున్నారని వాపోతున్నారు. ఎండలు ముదురుతున్న వేళ ఇంధనం కోసం ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించడం భారంగా మారిందని జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఇంధన కొరతను తీర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ బైక్ ని లారీ వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. శతగాత్రుడిని హుటాహుటిన అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. మోటారు బైక్ ని లారీ వేగంగా ఢీకొట్టిన సంఘటన నెల్లూరు నగరం ఎన్టీఆర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు 108 పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న 108 వాహనంలో శతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి సిమెంట్ ట్యాంకర్ అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన సంఘటన నెల్లూరు జిల్లా సంఘంలో చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సంగం చెక్పోస్టు సెంటర్ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆత్మకూరు వైపు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న ఓ సిమెంటు ట్యాంకర్ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలవకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంగం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. నెల్లూరులోని మన్మంత్ర డాబాపై ఏఎస్పీ దీక్ష ఆకస్మిక దాడులు చేశారు. ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న సుమారు 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాబా నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నామని ఏఎస్పీ మీడియాకు తెలియజేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్మంత్ర ఫ్యామిలీ డాబాపై ఏఎస్పీ దీక్ష ఐడి పార్టీతో కలిసి ఆకస్మిక దాడులు చేశారు. ఫ్యామిలీ డాబాలో ఓపెన్ డ్రింకింగ్ కి ఎలా అనుమతి ఇచ్చారంటూ డాబా నిర్వాహకుల్ని సూటిగా ప్రశ్నించారు. డాబాలో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న సుమారు 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. డాబా మొత్తం ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వైన్ షాప్ లో నుంచి నేరుగా డాబాలోకి మద్యం తెచ్చుకునేలా ఏర్పాట్లు చేసుకోవడంపై ఏఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఏఎస్పీ దీక్ష మీడియాతో మాట్లాడుతూ మన్మంత్ర ఫ్యామిలీ డాబా నిర్వాహకులు నిబంధనలకు వ్యతిరేకంగా ఓపెన్ డ్రింకింగ్ చేయిస్తున్నారన్నారు. ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం డాబా నిర్వాహకులతో పాటు ఓపెన్ డ్రింకింగ్ చేసిన వారిపైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. సో ఈ రోజు విదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మన్మంత్ర ఫ్యామిలీ ఢాబాలో రేడ్ చేశాము. స్పెషల్ పార్టీతో పాటు రేడ్ చేశాము. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ ఓపెన్ డ్రింకింగ్ జరుగుతున్నాయి. ఇక్కడ ఇది ఢాబా లైసెన్స్ ఉంది, డ్రింకింగ్ లైసెన్స్ లేదు, అనుమతి లేదు. బట్ కానీ ఓపెన్ డ్రింకింగ్ ఆల్మోస్ట్ 40 మంది నేను సీజర్ చేశాము. సో ఒకసారి ఆ పక్కన వైన్ షాప్ ఉంది, జస్ట్ దగ్గర ఈ ఢాబా ఉంది మన్మంత్ర ఫ్యామిలీ ఢాబా. ఆ వైన్ లోపల గేట్ నుంచి ఇక్కడికి ఢాబాకి డ్రింక్స్ ఇచ్చారు. సో ఆ తర్వాత బోత్ wine shop owner and dhaba owner both have colluded together and are making huge money out of this illegal business. They don't have any permission of supplying any drinking. No drinks are allowed here. So kabatti nenu rate chesamu, almost breath analyzer test pedtamu. తర్వాత ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కింద చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటాము, నమోదు చేస్తాము. నెల్లూరు నగరం మూలాపేటలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 వర్గాల మధ్య తలెత్తిన వివాదం ముదిరి పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. 3 తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై చిన్నపజారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2 వర్గాల మధ్య తలెత్తిన వివాదం కాస్త ముదిరి
పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్న ఘటన నెల్లూరు నగరం మూలాపేటలో చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కత్తులతో దాడికి దిగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణలో 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. రక్తపు మడుగులో ఉన్న బాధితులను స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చిన్న బజారు పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ దాడులకు పాత కక్షలే కారణమా లేక మరేదైనా వివాదమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ హిమాంశు శుక్లా నిర్వహించారు. జేసీ వెంకటేశ్వర్లు జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు అందించే వినతులపై నిర్లక్ష్యం వహించవద్దని అధికారుల్ని ఆయన హెచ్చరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయం లోపలే బాధితులకి పరిష్కారం చూపాలని అధికారుల్ని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. జేసీ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ విజయ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ మురళి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీధర్ రెడ్డి, డిపిఓ వసుమతులతో కలిసి వినతులు స్వీకరించారు. వినతుల పరిష్కారంలో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడి కృష్ణకుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ అజిత వేజెండ్ల నిర్వహించారు. పోలీస్ అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం వహిస్తే ఊరుకోనని సిబ్బందిని ఎస్పీ హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అజితా వేజెండ్ల అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఏఎస్పీ సిహెచ్ సౌజన్య, డీఎస్పీలు, సీఐలతో కలిసి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని, ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు కార్పొరేషన్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ వైవో నందన్లు పాల్గొన్నారు. డిప్యూటీ కమిషనర్ చెన్నూరుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్ కి వచ్చిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ వేదికలో మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైవో నందన్, స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల అదనపు కమిషనర్ హిమబిందులు పాల్గొని అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కమిషనర్ నందన్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను సంబంధిత విభాగాలకు బదిలీ చేసి నిర్దేశించిన సమయంలోపు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రీవెన్స్లో మొత్తం 48 వినతులు స్వీకరించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సిపి రఘునాథరావు, ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రహమతుజానీ, ఈఈ శేషగిరిరావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి ఆస్తి పన్ను కానివ్వండి, కుళాయి పన్ను కానివ్వండి, ఖాళీ స్థలం పన్ను కానివ్వండి, ఈ మొత్తం కలుపుకుంటే సుమారు 200 కోట్ల పైగా మొండి బకాయిలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం మొండి బకాయిదారులకు ఉపశమనం కలిగించేందుకు వారికి ఉన్నటువంటి వడ్డీలో 50%, 50% మాఫీ చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి మొండి బకాయిదారులు మీ ప్రిన్సిపల్ అమౌంట్ మొత్తం కనుక చెల్లించినట్లయితే మీకున్నటువంటి వడ్డీలో 50% మాఫీ చేస్తున్నారు. ఇది ఒక సువర్ణ అవకాశం. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి మొండి బకాయిలన్నింటి కూడా తీర్చుకోవడానికి ఈ మంచి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, నెల్లూరు కార్పొరేషన్కి చెల్లించాల్సినటువంటి ఆస్తి పన్ను కానీ, ఖాళీ స్థలం పన్ను కానీ, అదేవిధంగా కుళాయి పన్ను కానీ అన్నీ కూడా సకాలంలో చెల్లించి ఈ నగర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. క్షయవ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని స్వప్న అన్నారు. మార్చి 24 ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి బస్టాండ్ కూడలి వరకు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో మార్చి 24 ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి బస్టాండు కూడలి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని డాక్టర్ స్వప్న మాట్లాడుతూ క్షయ వ్యాధి వచ్చినప్పుడు 2 వారాల పాటు రాత్రిపూట జ్వరం, దగ్గు,
గల్లలో రక్తపు చారలు, బరువు తగ్గడం, నిద్రలేమి లాంటి వ్యాధి సమస్యలు కనిపిస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి గల్ల పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే 6 నెలల పాటు చికిత్స తీసుకుంటే నయమవుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ దగ్గు వచ్చినప్పుడు చేతి రుమాలు వాడడం, మాస్కులు ధరించడం వలన ఒకరి నుంచి మరొకరికి రాకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. టీబీ పేషెంట్లకి మందులు ఉచితంగా ప్రభుత్వం ఇస్తుందని, రోగికి నెలకు 1000 రూపాయలు 6 నెలల పాటు వారి పోషకాహారం కోసం నేరుగా వారి ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు. క్షయవ్యాధి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ అబ్దుల్ మజీద్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మనకి మార్చి 24న వరల్డ్ టీబీ డే సందర్భంగా మన గ్లాటో కాదర్వలి సార్ సూచనల మేరకు ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. మనకి టీబీ అంటే క్షయవ్యాధి అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఇది మెయిన్గా ఒకరి నుంచి ఒకరికి ఎయిర్ డ్రాప్లెట్స్ ద్వారా వస్తుంది. సో ఇది వచ్చినప్పుడు మనకి ఏమేమి సింటమ్స్ ఉంటాయి అంటే 2 వారాలకు మించిన దగ్గు, 2 వారాలకు మించిన జ్వరము, అది రాత్రి పూట ఎక్కువ రావడము, ఎక్కువ చెమటలు పట్టడము, బరువు అధికంగా తగ్గిపోవడము, ఇలాంటి లక్షణాలు అనేవి ఉంటాయి. దాంతోపాటు మనకి స్ఫూటంలో రక్త నమూనా కూడా కనిపించడం జరుగుతుందండి. సో ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి వచ్చినట్లయితే వాళ్ళకి స్ఫూటం టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అలానే మనకి ఎక్స్రే అనేది ఉదయగిరి సిహెచ్సిలో అవైలబిలిటీ ఉందండి. ఏదో ఒక దాంట్లో మనకి స్ఫూటం టెస్ట్లో కానీ ఎక్స్రేలో కానీ ఏదైనా పాజిటివ్ వచ్చినట్లయితే ప్రభుత్వం తరఫున 6 నెలల పాటు 2 నెలలు ఇంటెన్సివ్ ఫేజ్, 4 నెలలు కంటిన్యూషన్ ఫేజ్. సో ట్రీట్మెంట్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు పౌష్టికాహారం కోసము మన గవర్నమెంట్ టీబీ వచ్చిన వాళ్ళకి ఆ పేషెంట్కి ప్రతి నెల 1000 రూపాయలు అనేది జమ చేయడం జరుగుతుంది. మనకి టీబీ రాకుండా వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎలాగో ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా టీబీ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్గా మాస్క్ వేసుకోవడము, మాస్క్తో పాటు మనం మాట్లాడేటప్పుడు 3 అడుగుల దూరం అనేది ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాషింగ్ అనేది చేసుకోవాలి. దగ్గేటప్పుడు చెయ్యి అనేది అడ్డు పెట్టుకొని దగ్గడం, ఇలాంటి చిన్న జాగ్రత్తలతో మనము టీబీ వ్యాధిని అంతం చేసుకోవచ్చు. నెల్లూరు కార్పొరేషన్లో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని సిపిఎం నేతలు ఆరోపించారు. ప్రజాధనం దుర్వినియోగంపై కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేసి వారు మాట్లాడారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు ట్రాక్టర్లు మొక్కలు నాటడం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని సిపిఎం నేతలు ఆరోపించారు. నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం నగర నాయకత్వం నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లను కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారంకు తగు చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు, పి సూర్యనారాయణ మాట్లాడారు. నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న తీరుపై తగు చర్యలు తీసుకుని ప్రజాధనాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కుళాయిల్లో కలుషిత నీరు, దోమలు, పారిశుధ్యం, డ్రైనేజీ తదితర సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారని, సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల పక్షాన పోరాటానికి దిగుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో టెండర్ల రద్దు కోసం 14 రోజుల పాటు సమ్మె జరిగింది. ఆ సమ్మె సందర్భంగా కమిషనర్ గారు, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు సమ్మెకాలం జీతం ఇస్తామని హామీ ఇచ్చి 6 నెలలు గడుస్తుంది. మేము దాని హామీ అమలు కోసం పోరాడాం, ప్రభుత్వం నుంచి జీవో సాధించుకున్నాం. అయినా కానీ ఇప్పటికీ కూడా సమ్మెకాలం జీతం అనేటటువంటిది పడలేదు. పోరాడినటువంటి కాలానికి సమ్మెకాలం జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ ఆ సమ్మెకాలం జీతం కోసం పోరాడి జీవో తెచ్చాం. అయినా కానీ ఇక్కడ సమ్మెకాలం జీతం ఈ రోజుకి కూడా కార్మికులకు పడలేదు. ఏంటి అనేది అర్థం కావడం లేదు. ఒకవైపు ఏమో ప్రైవేటు కాంట్రాక్టర్ల ట్రాక్టర్ల పేరుతో, మొక్కల పేరుతో, లాయర్ నోటీసుల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పందికొక్కులు తింటున్నట్టు దోచిపెడతా ఉన్నారు ఇక్కడ కూటమి పార్టీ కార్యకర్తలకి. కానీ కార్పొరేషన్లో నిరంతరం పనిచేసి కష్టపడి ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడంలో ముందున్నటువంటి ఈ కార్పొరేషన్ కార్మికులకు మాత్రం సమ్మెకాలం జీతం ఇవ్వాలి అని చెప్పి జీవో ఉన్నా కానీ ఇచ్చేదానికి మనసు ఒప్పుకోవడం లేదు. దీని మీద కమిషనర్ గారికి అర్జీ ఇచ్చాం. వెంటనే తక్షణమే ఆ జీవో ప్రకారం ఈ సమ్మెకాలం జీతం ఇవ్వాలి అని చెప్పి, దాంతోపాటు డ్రైవర్స్కి అనాదిగా
యూనిఫామ్లు, బట్టలు, చెప్పులు, సబ్బులు ఇవన్నీ ఇచ్చేటటువంటి కొన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. ఈ కమిషనర్ గారు వచ్చి ప్రొవిజన్ లేదంటున్నారు. అయా రాష్ట్రంలో ఎక్కడా ప్రొవిజన్ లేదేమో, నెల్లూరులో మాత్రం కార్మికులకు అవి ఇచ్చేటటువంటి ఆనవాయితీ ఉందని. అదేవిధంగా చిన్న చిన్న రిపేర్లు, టైరు లేదని, బోల్ట్ లేదని, వైరు లేదని 50 వాహనాలని మూలన పెట్టున్నారు. అదే 50 వాహనాలు ఒక 10 లక్షలు ఖర్చు పెడితే 50 వాహనాలు రన్నింగ్లోకి వస్తాయి. నెలకి 2 కోట్ల రూపాయలు ప్రైవేట్ ట్రాక్టర్లకు పెట్టబడలేదు. ప్రైవేటు ట్రాక్టర్లకు దోచిపెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి వాహనాలని మూలన పెట్టేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, కమిషనర్ గారు స్పందించండి అనేటటువంటి దాని మీద అర్జీ ఇచ్చాం. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట భారత చైతన్య యువజన పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. బీసీల న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఇది కేవలం తమ పార్టీ సమస్య కాదని, రాష్ట్రంలోని కోట్లాది మంది బీసీల ఆవేదన, ఆక్రోశమని భారత చైతన్య యువజన పార్టీ నాయకులన్నారు. బీసీలకు సంబంధించి 5 కీలక డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్లకార్డులు చేతబట్టి బీసీల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలన్నారు. బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. మార్చి 31లోపు తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే మాకు వేరే దారి లేదన్నారు. మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు గత నెల 22వ తేదీ మంగళగిరిలో బీసీ సింహగర్జన అనే కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి, పల్లెకి, పట్టణానికి ప్రతి బీసీ కుటుంబానికి చేర్చి అందరినీ కరపత్రాల ద్వారా ఆహ్వానించి లక్షల మందితో బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని గత నెల 22వ తేదీ దేశము, రాష్ట్రము పెక్కటిల్లేలాగా నిర్వహించడం జరిగింది. ఈ సింహగర్జన కార్యక్రమంలో ప్రధానంగా 5 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వానికి సవాలు విసరడం జరిగింది. వాటిని వెంటనే తీర్చమని కూడా కోరడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో పర్యటించిన మంత్రి నారాయణ అమరావతి పనులపై అధికారులతో సమీక్ష, ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచన. నెల్లూరులో వైసీపీ నేత వాటర్ ప్లాంట్ ని కూల్చేసిన కార్పొరేషన్ అధికారులు. కార్పొరేటర్ వేలూరు మహేష్ ఆగ్రహం, న్యాయపరంగా తేల్చుకుంటామని హెచ్చరిక. నెల్లూరులోని మన్మంత్ర డాబాపై ఏఎస్పీ ఆకస్మిక దాడులు, ఓపెన్ డ్రింకింగ్ పై సీరియస్, నిర్వాహకులు, మందుబాబులపై కేసులు నమోదు. నెల్లూరులో దారుణం, ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఒకరిపై ఒకరు కత్తులతో దాడులు, ఒకరి పరిస్థితి విషమం, చిన్నబజారు పోలీసులు కేసులు నమోదు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.